నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పర్యావరణ రహిత విగ్రహాలు ఉపయోగించాలి. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని తిరుపతిలోని కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు. రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపరిచే విధంగా మంత్రులంతా కృషి చేస్తున్నాం. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్న సోమిరెడ్డిపై కేసులు పెట్టాలి. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు. గూడూరులోని రాజా వీధిలో ఉన్న వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం వద్ద ఆకట్టుకున్న ఆబాల గోపాలం బొమ్మల కొలువు. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. గణేష్ ఉత్సవాల్లో పర్యావరణ రహిత విగ్రహాలను ఉపయోగించి పర్యావరణాన్ని రక్షించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు సూచించారు. తిరుపతిలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలోని కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ ఉత్సవానికి ముందు పోలీసు, రెవెన్యూ, మున్సిపాలిటీ, విద్యుత్ మరియు అగ్నిమాపకం వంటి శాఖల అధికారులు ఒకే చోట ఉండి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల వివరాలు పరిశీలించి సింగిల్ విండో విధానం ద్వారా గణేష్ ఉత్సవ నిర్వహణకు అనుమతి ఇవ్వాలన్నారు. గణేష్ ఉత్సవాన్ని జిల్లా ప్రజలు కుటుంబ సభ్యుల నడుమ సుఖ సంతోషాలతో ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఒకే వీధిలో లేదా ఒకే ఊరిలో గ్రూపులుగా ఉంటే ఎలాంటి తగాదాలు జరగకుండా నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకుని ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. ఎవరైనా గొడవలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని అధికారులు వివరించారు. సీఎం చంద్రబాబు సూచనలతో రాష్ట్రం ఆర్థిక స్థితిని మెరుగుపరిచే విధంగా మంత్రులంతా కృషి చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రజలు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించుకున్నట్లు తెలిపారు. పేదల ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని, అనేక పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఓకే సార్ అన్నా. అందరికీ తెలుసు ఈ రాష్ట్రం ఈరోజు లోటు బడ్జెట్ ఎంతో సహకరిస్తుంది. అయితే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క సూచనకు ఈరోజు మినిస్టర్లు కానీ మిగతా అధికారులు కానీ అందరూ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడానికి, రాష్ట్ర యొక్క ఆర్థిక స్థితిని ముందుకు తీసుకోవడానికి, యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరినీ ముందుకు తీసుకోవడం కోసం ఫస్ట్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలని అనేక దేశాల నుంచి వచ్చే ప్రజలతో మాట్లాడటం. ఎందుకంటే ఎప్పుడైనా ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, యువత భవిష్యత్తు ఉంటుంది. ఇండస్ట్రీస్ రావాలంటే యువతకు భవిష్యత్తు సేమ్ టైం పేదలు నిరుపేదల కోసం అనేక సంక్షేమ ఉదాహరణకు అన్నా క్యాంటీన్స్
ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసిన 5 సంతకాలు చాలా ముఖ్యమైన. వచ్చిన 2 నెలల లోపలే 100 అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయించారు. మళ్ళీ ఈయన వచ్చే నెల 19వ తేదీ అంటే సెప్టెంబర్. నియంతవా ఊగితే ఎగిరిపోతావు, కోతులు ఆడించే వాడి దగ్గర కూడా డబ్బులు తీసుకుంటావంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విరుచుకుపడ్డారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై పోలీసులు కేసు నమోదు చేయడంపై బగ్గుమన్నారు. దమ్ముంటే సర్వేపల్లిలో ప్రతి పనికి ప్రతి ఉద్యోగికి డబ్బులు వసూలు చేస్తున్న సోమిరెడ్డిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కాకాని పేర్కొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అమ్ముకున్నావు, డీలర్లు రేషన్ డీలర్ల పోస్టులు అమ్ముకున్నావు, మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి వాళ్ళ పోస్టులు అమ్ముకున్నావు. ఇవన్నీ గతంలో నీకు ఉన్నటువంటి చరిత్ర, కొత్త కాదు. దానికి పరాకాష్ట ఈరోజు ఏంటంటే చివరికి నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయి ఉంటే అవుట్ సోర్సింగ్ పోస్టులు ఏదన్నా ఉన్నా సరే వాటికి ఎవరన్నా అధికారుల దగ్గరికి వస్తే పోస్టింగ్లకి. అంటే నువ్వు చేసేటువంటి దందాలు ఏంటి అంటే ఈరోజు నేను అనేక సందర్భాల్లో చెప్పా, ఏపీ జెన్కో నుంచి రోజుకి 16 బల్కర్కి నెలకి 1,00,000, 16 లక్షల రూపాయలు నువ్వు వసూలు చేస్తున్నావు. ఈ మధ్యనే ఆర్టీఐ యాక్ట్ కింద అడిగాం. వాళ్ళు ఎంత తెలివిగా ఇచ్చారంటే ఏదైతే ఉచితంగా ఉండేటువంటి బల్కర్లను పక్కన పెట్టి మిగతా బల్కర్ల వివరాలు ఇచ్చారు, వాళ్ళు పేమెంట్ బల్కర్ల వివరాలు. కాబట్టి మరలా కూడా పెడతాం, అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం, దానికి ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి నువ్వు బల్కర్లతో అసలు అర్హుడు అని అడుగుతున్నా. నేను ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడైనా చూసామా అని అంటున్నాను. ఈ మధ్య కాలువల మీద పోవడం ఎప్పటి నుంచి ఉంది మీరు గమనించండి. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రారంభించినప్పటి నుంచి సోమిరెడ్డి కాలువల మీద పర్యటించడం అలవాటు అయిపోయింది. అంటే కాలువల మీద పోవడం, ఇది నాసిరకంగా ఉందనడం. ఈ రోజు కాదు, 2004 నుంచి ఉంది. ఇది నాసిరకంగా ఉందనడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం. ఇదే పని, ఇదే బ్రతుకు కదా, వేరే పని లేదు, వేరే బ్రతుకు లేదు కదా. కాబట్టి 2004 నుంచి అలవాటు పడ్డావు దీనికి, ఈ చిలకుట్టుడు వ్యవహారానికి. అందుకని ఒకసారి ఇరిగేషన్ కాలువల మీద పోయావు, దాని మీద విచారణ చేయించమన్నాం. విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. నా పాత్ర ఏమైనా ఉందేమో తెలుస్తుంది. అదేవిధంగా నీ నోటుతో ఎన్నిసార్లు కూర్చోవు ఏమని సర్వేపల్లిలో ఉన్నటువంటి ఎస్ఎన్జి. అంతేగాని పాపం ఒక దళితుడి మీద నిందలు వేయడం, ఏదో డబ్బులు ఇచ్చి పాపం ప్రెస్ మీట్లు పెట్టించాడని, ఇది ధర్మం కాదు. ఎందుకంటే ఎవరైతే ఈరోజు ఆ మాటలు మాట్లాడుతున్నారో, నేను ఏ దేవస్థానం దగ్గరికి వచ్చి ప్రమాణం చేయడానికన్నా కనీసం అతను చూసినట్టుగా, నాతో మాట్లాడినట్టుగా ఈ విషయాల గురించి పాపం ఒక దళితుడి మీద నాకు ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే నాకు సంబంధం లేదు కాబట్టి నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు పాపం అతను ఎవడో తెలియలేదు, నా దగ్గరికి రాలేదని. నా దగ్గరికి రానటువంటి వ్యక్తి, ఒక దళితుడైనటువంటి వ్యక్తి మీద పాపం నిందలు వేసి అతను పాపం చేయనటువంటి తప్పుకి ఈరోజు అతను ఏదో డబ్బులు తీసుకున్నాడు, చేతులు డబ్బులు మారాయని మాట్లాడటం అనేటువంటిది సమంజసం కాదు. అతను నీతిగా నిజాయితీగా నిలబడ్డాడు. అటువంటి వ్యక్తి మీద ఏమీ చేయలేక ఈరోజు కేసులు పెట్టారు. కేసు పెట్టాల్సింది ఎవరి మీద? ఒక దళితుడిని 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన సోమిరెడ్డి మీద కేసు. నెల్లూరు నగరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. హరే రామ హరే కృష్ణ అంటూ భక్తుల నామస్మరణలతో కృష్ణ మందిరాలు మారుమోగాయి. ఇస్కాన్ ఆధ్వర్యంలో హరే కృష్ణ మందిరంలో శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామ విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి మూలమూర్తి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. You never show. No. Sometimes you should not know. You should learn so much. Yes. That's why I'm telling you. దర్శనం చూసి నాతో పాటు తిరుపతి నుంచి గూడూరులోని రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం వద్ద శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్ని కృష్ణుడి బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. డోలు విద్వాంసులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత సుబ్రహ్మణ్యం బృందంచే కచేరీ, చిన్నారులచే నృత్యాలు అందరినీ అలరించాయి. భక్తులు పాల్గొని శ్రీకృష్ణ భగవాన్ని దర్శించుకున్నారు. భజరే నందగోపాల హరే 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 మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ కడలై పొంగుతున్న ప్రేమలీల కనరా కృష్ణ అందుకో సంబరాల స్వాగతాల మాలిక ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే మాయద మాటునా దాగిన ఆశలు వెన్నెల విందనుకో మా కన్నుల కందని మాయని చూపుతూ మెల్లగా దోచుకుపో గిరిని నీలిపైన నిలిపిన మా కన్నయ్య తులసి దళానికి ఏల తూగినవయ్యా కొండంత భారము గోరంత చూపిన లీలా కృష్ణయ్య మా చీరలు దోచిన అల్లరి ఆటలు మాపైన ఏ మాయా భజరే 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 భజ 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 భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే గూడూరు పట్టణంలోని కన్నాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం వద్ద శ్రీకృష్ణాష్టమి సందర్భంగా స్థానిక యువకులు గోపాలకృష్ణుడికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉట్టి మహోత్సవం ఘనంగా జరిగింది. పిల్లలు, పెద్దలు ఉట్టిని కొట్టేందుకు ఉత్సాహం చూపించారు. చూడరండమ్మా వచ్చాడమ్మా
కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. అనగండాలు దాటించు నల్లవాడు. తారంగాలు ఆడేవాడు పిల్లన క్రోవి ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల దొంగోడు. తారంగాలు ఆడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల దొంగోడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. గూడూరు గ్రామీణ మండలంలోని నెల్లటూరు బీసీ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద హనుమాన్ చాలీస పారాయణం మండల దీక్ష రోజు శుభ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు కుంకుమార్చన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. దేవాలయం వద్ద హోమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు కళ్యాణ అశోక్ కుమార్ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఊరేగి రావయ్య హనుమా జయ హనుమా ఊరేలి చూపించు మహిమా. మా తోడు నీవయ్య హనుమా మా హనుమా మా గోడు గోరంత వినుమా. వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా రామ భక్త హనుమా మా రక్షణీదే వినుమా. మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ. మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలునయా. కోట మండలంలోని శ్యామసుందరాపురంలో కొలువైయున్న శ్రీ సిరిడి సాయి మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ గౌతమ్మ దంపతుల ఆధ్వర్యంలో సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మరి రాఘవేంద్ర, రమణమ్మ, యశ్వంత్, మమత, దివ్యశ్రీ, నిత్యప్రియ, నీలి మనోహర్, కళ్యాణి, నీలి హరికృష్ణ, ప్రసన్న, కత్తుల మహేష్, సురేఖ వ్యవహరించారు. సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ హే పాండురంగ సాయి రామ్. సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ హే పండరినాథ సాయి రామ్. సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ హే పాండురంగ సాయి రామ్. సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ హే పండరినాథ సాయి రామ్. జై సాయి రామ్ జై సాయి రామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ రహిత విగ్రహాలు ఉపయోగించాలి. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని తిరుపతిలోని కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు. రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపరిచే విధంగా మంత్రులంతా కృషి చేస్తున్నాం. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ.
ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్న సోమిరెడ్డిపై కేసులు పెట్టాలి. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు. గూడూరులోని రాజా వీధిలో ఉన్న వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం వద్ద ఆకట్టుకున్న ఆబాల గోపాలం బొమ్మల కొలువు. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.